హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లలో 2 డీఏలు వీరు 2 డీఏలు తీసుకోవచ్చు. ఎవరు మరి అర్హులు, ఎవరు కాదు పూర్తి వివరణ, తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్స్ అందరికీ మరియు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక అత్యంత ముఖ్యమైన ఆర్థిక అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల పెన్షన్‌లు ఒకే వ్యక్తికి వస్తున్నప్పుడు లేదా ఒక వ్యక్తి సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండిటిని పొందుతున్నప్పుడు కరువు భత్యం లేదా డీఎన్ఎస్ రిలీఫ్ ఏ విధంగా వస్తుంది అనే దానిపై ప్రభుత్వం స్పష్టమైనటువంటి మార్గదర్శకాలనైతే విడుదల చేసిందనమాట. దీనికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డీటీఏ ఏపీ విజయవాడ వారు జారీ చేసినటువంటి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా అధికారులు కీలక ఉత్తర్వులనైతే జారీ చేశారు. ఆ యొక్క ఆదేశాల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అనంటే, నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరి వద్ద నుండి డీఆర్ పొందుతున్నటువంటి వారిని గుర్తించి ప్రభుత్వ ఖజానాకు జరుగుతున్న నష్టాన్ని నివారించడమే అన్నమాట. ఈ ప్రక్రియలో భాగంగా ప్రతి పెన్షన్ కేసుకు సంబంధించి పెన్షనర్ల అత్యంత అర్హతలను అధికారులు క్షుణ్ణంగా అంటే చాలా లోతుగా పరిశీలించబోతున్నారు. ఒకవేళ ఎవరైనా సర్వీస్ సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండిట్లోనూ డీఆర్ పొందుతూ దానికి వారు అర్హులు కారు అని తేలితే వెంటనే ఆ యొక్క మూడో డీఆర్ చెల్లింపును నిలిపివేయాలనైతే నిర్ణయించారు. కేవలం నిలిపివేయడమే కాకుండా ఇప్పటివరకు నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న అదనపు డీఆర్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం తిరిగి వసూలు చేస్తుంది. ఈ వసూలు ప్రక్రియ కూడా విడతల వారీగా కాకుండా పెన్షనర్లకు వచ్చేటటువంటి తదుపరి పెన్షన్ నుండి ఒకేసారి రికవరీ చేస్తారు. అంటే పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగా ఎక్కువ సొమ్ము తీసుకుంటే అది పెన్షనర్ల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి పెన్షనర్లు అప్రమత్తంగా అయితే ఉండాలి. అదేవిధంగా చాలామంది పెన్షనర్లు తమ సర్వీస్ పెన్షన్ ఒక ట్రెజరీ ద్వారా, ఫ్యామిలీ పెన్షన్ మరొక ట్రెజరీ ద్వారా డ్రా చేస్తూ ఉంటారు. ఇలా వేర్వేరు చోట్ల పెన్షన్‌లు పొందటం వల్ల డేటా నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఇకపై ఇటువంటి పెన్షన్‌లన్నీ కూడా ఒకే ట్రెజరీ పరిధి కిందకి, ముఖ్యంగా సర్వీస్ పెన్షన్ తీసుకుంటున్నటువంటి ట్రెజరీ కిందకి అందేలాగా అయితే అధికారులు చర్యలు చేపడుతూ ఉన్నారు. దీనివల్ల పెన్షన్‌ల వివరాలను ట్రాక్ చేయడానికి ప్రభుత్వానికి సులభతరం అవుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో కొన్ని సాంకేతిక లోపాలు లేదా మ్యాపింగ్ తప్పులు గూడా ఉన్నాయి. ఆధార్ నంబరు, పాన్ నంబర్ వివరాలు లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్‌లు ఒకరికి తప్పుగా మ్యాప్ కావడం వల్ల కొందరు అర్హులైన వారు గూడా అనర్హుల జాబితాలోకి వచ్చే ప్రమాదము ఉంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఒరిజినల్ పీపీఓ బుక్కును మరియు సర్వీస్ రికార్డును స్వయంగా పరిశీలించి తప్పులను సరిదిద్దాలని ట్రెజరీ అధికారులకైతే సూచించారు. ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసి, తీసుకున్న చర్యలపై వివరణాత్మకమైన నివేదికను మే 31, 2026 నాటికి ఉన్నతాధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. అంటే ఈలోపు పెన్షనర్లు తమ వివరాలను సరిచూసుకోవటం చాలా ముఖ్యం. అయితే ఇక్కడ అందరూ గమనించవలసిన ఒక సానుకూల అంశం కూడా ఉంది. పెన్షనర్లలో ఒక ప్రత్యేక వర్గం వారు 2 డీఆర్‌లను చట్టబద్ధంగా తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 17, 2022న జారీ చేసినటువంటి జీఓఎంఎస్ నంబర్ 2 ప్రకారంగా ఒక వ్యక్తి తన సొంత అర్హతతో అంటే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగంలో చేరినట్లయితే వారికి ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. అటువంటి ఉద్యోగి తన సొంత ఉద్యోగం ద్వారా వచ్చే జీతానికి సంబంధించి డీఏని పొందవచ్చు. అదే సమయంలో తన జీవిత భాగస్వామి మరణాంతరం వచ్చేటటువంటి ఫ్యామిలీ పెన్షన్‌పై కూడా డీఆర్‌ను ఎటువంటి మినహాయింపులు లేకుండా తీసుకోవచ్చు. అంటే మీరు సొంతంగా పోటీ పరీక్షలు రాసి లేదా మెరిట్ ద్వారా ఉద్యోగం పొంది ఉంటే, మీకు వచ్చే ఫ్యామిలీ పెన్షన్‌పై డీఆర్ తీసుకునే పూర్తి హక్కు మీకైతే ఉంటుంది. దీనిపై ఎలాంటి కోత ఉండదు. కానీ కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందిన వారి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండటానికి ప్రభుత్వం ఇచ్చే కారుణ్య ఉద్యోగం పొందిన వారు కొన్ని పరిమితులకు లోబడి ఉండాలి. ట్రెజరీ మెమో శాఖ ఐడీ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. మెమో డి4
1380/2024 ప్రకారంగా కారుణ్య నియామకం పొందిన వ్యక్తికి తమ జీతంపై డీఏ అనేది వర్తిస్తుంది కాబట్టి వారు పొందే ఫ్యామిలీ పెన్షన్‌పై డీఆర్ నిలిపివేయబడుతుంది. సో, వీరు కేవలం బేసిక్ ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే పొందుతారు. దానిపై వచ్చే అదనపు భత్యాన్ని పొందలేరు. సో, క్లుప్తంగా చెప్పాలంటే వీరు మీ సొంత టాలెంట్‌తో ఉద్యోగం సంపాదిస్తే డబుల్ బెనిఫిట్ డీఏ ప్లస్ డీఆర్ అనేది ఉంటుంది. అదే కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందితే కేవలం జీతంపై డీఏ మాత్రమే ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని ప్రతి పెన్షనర్ మరియు ఉద్యోగి గమనించి తమ ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. సో, సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండిట్లోనూ అర్హులుగా ఉండి డీఆర్ పొందుతున్న వారిపై చర్యలైతే మొదలు అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న డీఆర్ మొత్తాన్ని భవిష్యత్తు పెన్షన్ నుండి ఒకే విడతలో అయితే రికవరీ చేస్తారు. ఒక వ్యక్తికి 2 పెన్షన్‌లు వస్తుంటే వాటిని ఒకే ట్రెజరీ కిందకి తీసుకురావాలని అయితే ఆదేశాలు జారీ అయ్యాయి. సీఎఫ్ఎంఎస్ డేటాలో ఆధార్ లేదా పాన్ బ్యాంక్ ఖాతా తప్పుగా ఉంటే పీపీఓ ఆధారంగా సరిదిద్దుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఉద్యోగం చేస్తున్న వారు జీతంపై డీఏ మరియు ఫ్యామిలీ పెన్షన్‌పై డీఆర్ రెండిటిని తీసుకోవచ్చు. కారుణ్య నియామకం పొందిన వారు కేవలం బేసిక్ ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే పొందుతారు. వారికి డీఆర్ అనేది వర్తించదు. ఈ ప్రక్రియకు సంబంధించి తుది నివేదిక గడువు మే 31, 2026 వరకు ఇవ్వటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్లకు చెల్లిస్తున్న డీఆర్ పంపిణీని క్రమబద్ధీకరించాలని అయితే నిర్ణయించింది. ఇందులో భాగంగా అర్హులైనటువంటి వారి నుంచి రికవరీ చేయటం, డేటా తప్పులను సరిదిద్దడం వంటి చర్యలైతే చేపట్టింది. ముఖ్యంగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఉద్యోగం పొందిన వారికి 2 డీఆర్ ప్రయోజనాలైతే అందుతాయని, కానీ కారుణ్య నియామకం పొందిన వారికి ఆ అవకాశం అనేది ఉండదు. పెన్షనర్లు తమ పీపీఓ వివరాలను సరిచూసుకొని ట్రెజరీ అధికారులతో సమన్వయం చేసుకోవడం ద్వారా అదనపు రికవరీల నుంచి తప్పించుకోగలరు.